హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ అని అనిపిస్తుందండి. చాలా మంచి ఆర్ట్ కూడా. ఈ కాలంలో మాత్రము బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. రాత్రి పగలు కుట్టినా కూడా అయిపోదు. స్టార్టింగ్ కుట్టిన వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ కుట్టేతలకే మళ్ళీ వచ్చింటారు వాళ్ళే లైన్లోకి. ఆ విధంగా కుట్టడము స్టార్ట్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. అయిపోయినాయి బ్లౌజెస్ అనేది ఏమి ఉండదు. ఈ ఫీల్డింగ్లో అయితే బాగానే అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటుంటే టైలరింగ్ మాత్రం నేర్చుకోండి. ఎప్పటికైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రోజుకు ఒక బ్లౌజ్ కుట్టుకున్న 200 వస్తుంది. క్రాస్ కటింగ్ బ్లౌజు 300, 250 నుంచి 300, 400 వరకు కూడా తీసుకుంటున్నారు. బ్లౌజ్ స్టిచ్చింగ్లో మంచి ప్రాఫిట్ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఫాల్స్ వేయడం నేర్చుకున్న చాలు. టైలర్స్ ఉంటారు కదా మాలా కుట్టేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు మీ ఫినిషింగ్ చూపించండి. లేదు మీకు రాదు కుట్టడం అని అంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ మీరు తక్కువ తీసుకోండి. ఇప్పుడు అందరూ 30, 25 అట్లా తీసుకుంటారు అనుకో, మీ 20కి 50కే చేయండి. ఎప్పుడు వరకు మీరు ఫినిషింగ్ బాగా నేర్చుకున్నంత వరకు వాళ్ళకి టైలర్స్కి ₹1 మిగులుతుందంటే వాళ్ళకి ఆశే కదా, మాకు కూడా మిగులుతుంది నేర్పించుకుంటే అని. మీరు 15కి అట్లా వేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి అక్క, మేము వేసుకుంటాము, ఇంకొకసారి మిస్టేక్ జరగకుండా ఉంటుంది అని అంటే వాళ్ళు చూపిస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ అమౌంట్ మిగులుతుంది కదా, ₹20 అలాగా నేర్పిస్తారు మీకు. నేర్చుకొని తర్వాత ఇప్పుడు అక్కడ నేర్చుకున్నారు, అక్క మాకు ఇప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది కదా, ఒక ₹25, ₹30 ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకోండి. టైలర్స్ కూడా చాలా ఫస్ట్ పాయింట్, టైలర్స్ కస్టమర్కి ఇన్ టైంలో ఇస్తే గుడ్ వెల్ వస్తుంది, బాగా స్టిచ్ చేస్తారని. మీరు కూడా ఆ టైలర్ అడిగిన టయానికే ఫాల్స్ కరెక్ట్ టయానికి స్టిచ్ చేసి ఇచ్చారనుకోండి, మీకు కూడా వాళ్ళకి నమ్మకం వస్తుంది మీ మీద. మాకు కరెక్ట్ టయానికి ఇచ్చారు, కస్టమర్తో మాట పోకుండా. ఫినిషింగ్ అన్న టైం మెయింటైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ ఫీల్డ్లో మాత్రం. మీరు ఎక్కడ తిరిగి టైం మెయింటైన్ చేసేది బాగా గుర్తుపెట్టుకొని ఇవ్వాలి. తర్వాత ఇంకా ఫాల్లో వచ్చింది అన్నప్పుడు డ్రెస్సులకి హ్యాండ్స్ జాయిన్ చేయడము డ్రెస్ సైడ్ ఫిట్టింగ్ చేయడము అంటారు, కానీ అదేమంత తేలిక కాదండి. ఎలా అంటే ఎలా వేస్తే కస్టమర్స్ ఒప్పుకోరు అస్సలు. నా దగ్గరకు వచ్చిన కస్టమర్ చెప్తారు, ఉక్సులు హెమ్మింగ్ కూడా నువ్వే అక్క, చాలా బాగా వేస్తావు, మంచి ఫినిషింగ్ ఉంటుంది, నువ్వే